కంప్యూటర్ ఆర్గనైజేషన్లో ఫోర్త్ యూనిట్ చూద్దాం. అది మెమరీ ఆర్గనైజేషన్. ఈ వీడియో జస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. యాక్చువల్గా ఒక బెస్ట్ మెమరీ అని మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే కాస్ట్ పరంగా, స్పీడ్ పరంగా, మెమరీ కెపాసిటీ పరంగా మంచిగా ఉంటే అది బెస్ట్ మెమరీ అనమాట. మీరు చూడండి, కాస్ట్ అండ్ స్పీడ్ అండ్ మెమరీ కెపాసిటీ మంచిగా ఉంటే ఐ సెట్ బెస్ట్ మెమరీ అని వీ కెన్ సర్టిఫై. ఓకేనా? ఇప్పుడు ఇంట్రడక్షన్ చూద్దాం. ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఉంది. అసలు మెమరీ అంటే ఏంటిది? మెమరీ ఇస్ లైక్ ఏ హ్యూమన్ బ్రెయిన్. మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఇన్ఫర్మేషన్ని, డేటాని ఎలా స్టోర్ చేసుకుంటుంది, సేమ్ మెమరీ కూడా ఏం చేస్తుంది? డేటాని, ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు కంప్యూటర్ మెమరీ అంటే ఏంటి? మరి మెమరీ అంటే అర్థమైంది, ఇన్ఫర్మేషన్ని, డేటాని, ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేసుకుంటుంది. మరి కంప్యూటర్ మెమరీ అంటే ఏంటిది? దానికి డివైస్ క్యాపబుల్ ఆఫ్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ టెంపరరీ లైక్ ర్యామ్ అండ్ పర్మనెంట్. ఇప్పుడు బేసిక్గా మెమరీ అంటే ఏంటో మీకు అర్థమైపోయింది. మెమరీ అంటే స్టోర్స్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, స్టోర్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డాటా, ఇది అంటే స్టోర్ చేసుకుంటుంది. మరి కంప్యూటర్ మెమరీ అంటే ఏం చేస్తుంది? కంప్యూటర్ మెమరీ ఏం చేస్తుంది అంటే క్యాపబుల్ ఆఫ్ స్టోరింగ్. ఏం స్టోర్ చేస్తుంది? టెంపరీగా స్టోర్ చేసుకోగలరు, దాంతోపాటు పర్మనెంట్ కూడా స్టోర్ చేసుకోగలరు. ఓకేనా? టెంపరీ స్టోర్ చేసుకునే దాన్ని ర్యామ్ అంటాం, పర్మనెంట్ స్టోర్ చేసేదాన్ని రోమ్ అంటాం. సో ఈ కంప్యూటర్ మెమరీ రెండింటికి క్యాపబుల్. ఇట్ కెన్ స్టోర్ టెంపరీ మెమరీ యాజ్ వెల్ యాజ్ పర్మనెంట్ మెమరీ. ఇది ఆల్ అబౌట్ ద కంప్యూటర్ మెమరీ. ఇప్పుడు అట్లనే చాలాసార్లు మీకు 2k అని ఇప్పుడు వస్తూ ఉంటుంది. 2k అంటే ఇక్కడ k అంటే అడ్రస్ లైన్స్ అనొచ్చు. ఓకేనా? నంబర్ ఆఫ్ అడ్రస్ లైన్. ఇప్పుడు సపోజ్ మనకు k = 10 అని ఇచ్చినామనుకో, 210 లెక్క కౌంట్ చేస్తాం. అప్పుడు ఏమైపు 210 - 1 ఎంత అయిపోతుంది? 1024 - 1 1023 వస్తుంది. అట్లా అనమాట. ఈ కే అనేది అడ్రస్ లైన్స్ అని గుర్తుపెట్టుకొని, అట్లనే డాటా బస్ అయితే ఇప్పుడు డాటా అనేది ఫ్లో అవుతుంది. ఆ డాటా ఫ్లో ఎట్లా ఫ్లో అవుతుంది అంటే యూజింగ్ డాటా బస్సు నుంచే ఫ్లో అవుతుంది. ఓకేనా? ఆ డాటా బస్సు విడ్త్ ఉంటుంది. ఆ విడ్త్ని మనం M20 ఇస్తుంది. ఆ విడ్త్ ఎంత ఉంటే అంత డాటా మాత్రమే ఫ్లో చేయగలదు. సో ఆ విడ్త్ని మనం M20 డినోట్ చేస్తాం. దెన్ వీ కెన్ స్టోర్ M బిట్స్. M అంటే అలా N బిట్స్ని స్టోర్ చేయొచ్చు, వెళ్ళొచ్చు అని. ఇప్పుడు ఇది చూడండి డయాగ్రామ్. ఇప్పుడు మన దగ్గర ఉన్న కనెక్షన్ బిట్వీన్ మెమరీ. ఈ డయాగ్రామ్ చూడండి. ఇది మనకున్న ప్రాసెసర్, ఇక్కడ ఉన్నది మెమరీ. మనము ఇంతకుముందు వీడియోస్ మీరు చూస్తుంటే అడ్రస్ బస్సు, డేటా బస్సు, కంట్రోల్ బస్ అని డీటెయిల్ డిస్కస్ చేసినాం. అడ్రస్ బస్ అనేది యూనిట్ డైరెక్షనల్. ఓకేనా? అందుకే దీనికి ఒకటే యారో ఉంది. మిగతా రెండు డేటా బస్ అండ్ కంట్రోల్ బస్ ఈజ్ అండ్ బై డైరెక్షనల్. అంటే ఇక్కడ నుంచి అటు వెళ్తే అక్కడ నుంచి ఇక్కడ వెళ్ళచ్చు. కానీ ఇది వన్ డైరెక్షనల్. ఏది? అడ్రస్ బస్సు. అందుకే ఇది ఒకటే సైడ్ యారో ఉంది, ఇక్కడ బోత్ సైడ్స్ ఉంది. అంటే ఇవి రెండు బై డైరెక్షనల్, డేటా బస్ అండ్ కంట్రోల్ బస్. ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు ప్రాసెసర్కి, మెమరీకి ఈ రెండు మిడిల్లో రీడ్ అండ్ రైట్ ఆపరేషన్లు జరుగుతాయి. ఇప్పుడు ప్రాసెసర్ ఏదైనా ఆపరేషన్ చేయాలనుకుంటే అది మెమరీ నుంచే కదా డేటా తీసుకోవాలంటే, రిట్రీవ్ తీసుకోవాలంటే డేటా నుంచి తీసుకోవాలంటే దాన్ని చదవాలి. రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇది ఎవరు? ప్రాసెసర్కి అండ్ మెమరీకి మిడిల్లో జరుగుతుంది. సో మేమేమి ఉంటాయి? 3 రకాలు ఉంటాయి. 2, 3. ఇది అడ్రస్ బస్సు, తర్వాత డేటా బస్సు, తర్వాత కంట్రోల్ బస్సు. ఈ 3 బస్సుతోనే ఆ డేటా అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది, కంట్రోల్ సిగ్నల్స్ కానీ, అడ్రస్ లొకేషన్స్ కానీ. ఇప్పుడు ప్రాసెసర్ చూద్దాం. ఇప్పుడు 2k అప్ టు ఈ మెమరీ ఎంతవరకు క్యాపబుల్ ఉంటుంది అంటే 2k అని ఇప్పుడు మాట్లాడు. 2k అడ్రస్ లొకేషన్స్కి క్యాపబుల్ ఉంటుంది ఒక మెమరీ స్టోర్. అన్ని అడ్రస్ లొకేషన్స్ అది స్టోర్ చేసుకోగలదు. ఓకేనా? అయితే ఇప్పుడు అడ్రస్ బస్ ఏం చేస్తుంది? మెమరీ, ఇప్పుడు ప్రాసెసర్ ఏదో ఒక రీడ్ ఆపరేషన్ చేయాలనుకుంటుంది. మెమరీ లోపల ఒక దాన్ని నేను తీసుకొని చదువుకొని దాన్ని బట్టి నేను ఆపరేషన్ చేద్దాం అనుకుంటుంది. ప్రాసెసర్ ఏం చేస్తుంది? దాని అడ్రస్ లొకేషన్ని అడుగుతుంది. అడ్రస్ లొకేషన్ పంపుతుంది మెమరీకి పోయినాక ఆ మెమరీ ఆ ప్రాసెసర్కి కావాల్సిన డేటాని సెండ్ చేస్తుంది. ఇది ప్రాసెసర్. ఓకేనా? ఇక్కడ రీడ్ ఆపరేషన్ జరుగుతుందని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రాసెసర్ ఒక రీడ్ ఆపరేషన్ చేయాలనుకుంటే మెమరీ దగ్గరనే డేటా ఉంటుంది కాబట్టి మెమరీ దగ్గరికి ఈ అడ్రస్ లొకేషన్ ఉన్న డేటా నాకు కావాలంటే అడ్రస్ బస్తో పంపిస్తుంది. తర్వాత డేటా బస్ నుంచి ఆ డేటా అనేది ఇస్తుంది ప్రాసెసర్కి. ఇచ్చిన తర్వాత ఈ కంట్రోల్ సిగ్నల్స్
ఆ రెండు మిడిల్ కన్వర్ట్స్ చేస్తుంది, ఆ డాటా ఎట్లా పోవాలి అట్లా. ఓకే, ఇది రీడ్ ఆపరేషన్. రైట్ ఆపరేషన్ అంటే ఏంటిది, ఎప్పుడైతే ప్రాసెసరు ఏదన్నా మెమరీ లోపల పంపాలనుకుంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఫైల్ని నువ్వు క్రియేట్ చేసినావు, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినావు కంప్యూటర్లో, క్రియేట్ చేసి మనోజ్ అని ఇచ్చినావు, ఇమేజెస్ అని ఇచ్చినావు, దాని లోపల ఇమేజెస్ అన్ని స్టోర్ చేస్తున్నావు, అంటే రైట్ ఆపరేషన్ చేస్తున్నావు. రైట్ అంటే మనం పెడుతున్నాం మెమరీ లోపల, అందుకే ప్రాసెసర్ తీసుకుంటుంది. ప్రాసెసర్ ఏం చేస్తుంది, నేను ఈ డేటా పంపుతున్నా, ఈ అడ్రస్ లొకేషన్ స్టోర్ అని ర్యాండమ్ అడ్రస్ లొకేషన్లో స్టోర్ అవుతాయి. కాబట్టి కంట్రోల్ సిగ్నల్స్ అని, కంట్రోల్ సిగ్నల్స్ అంటే కంట్రోల్ సిగ్నల్స్ ఏం చేస్తుంది, మనం ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం, రీడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం లేకపోతే రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం, అదంతా చూసుకునేది కంట్రోల్ లైన్స్. ఓకే, ఈ రెండింటికి మిడిల్లో జరిగేది ఇది ప్రాసెసర్కి మెమరీకి. ఇయో రైట్ ఇంటూ ద మెమరీ ఎట్లా రాస్తావు, ఒక మెమరీ లోపల రైట్ చేయాలంటే ఇట్లుంటుంది అన్నమాట. రెండిటికి సేమ్ అంటే 0 చేయాలి. ఓకే, నువ్వు మెమరీ నుంచి రీడ్ చేయాలంటే 1. ఓకేనా. తర్వాత సిస్టమ్ స్పీడ్ డిపెండ్స్ ఆన్ మెమరీ స్పీడ్. మెమరీ ఎంత స్పీడ్ ఉంటే సిస్టమ్, ఇప్పుడు ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాం, సో ఎంత స్పీడ్ ఫోల్డర్ ఫెచ్ చేసి డేటా నీకు ఇవ్వాలి, ఒక ఫైల్ లోపల ఏముందని చూడాలనుకుంటే. సో దాని మెమరీ స్పీడ్ ఎంత మంచిగా ఉంటే, ఎంత జల్లి అది మెమరీ అడ్రస్లోకి వస్తున్న డేటాని ఫెచ్ చేసి నీకు చూపిస్తే అంత స్పీడ్గా నీ సిస్టమ్ స్పీడ్ ఉంటుంది కదా ప్రొఫెషనల్గా. సో ఏం చెప్పచ్చు, ఏదైతే సిస్టమ్ స్పీడ్ ఉంటుందో అది ప్రొఫెషనల్ టు ద మెమరీ స్పీడ్. మెమరీ స్పీడ్ అంటే యాక్సెస్ టైం అని ఉంటుంది, అదే మెమరీలో ఆ మెమరీ అడ్రస్ లొకేషన్లో ఆ డేటా ఎంత జల్దీ తీసుకొచ్చి నీకు ఇస్తుందో అంత స్పీడ్ ఉన్నట్టే కదా సిస్టమ్, అలా అన్నమాట. అదే సైజు, మెమరీ సైజు ఎంత పెద్దగా ఉన్నాకో ఇంకా జల్లి అయిపోతుంది అలా. ఇక్కడ వరకు అర్థమైందా ప్రాసెసర్కి మెమరీకి మిడిల్లో ఎలా జరుగుతుంది అండ్ ఈస్ ఏ స్మాల్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు మెమరీ ఐడెక్ట్ చూద్దాం. బేసిక్గా ఇవన్నీ మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్. ఇక మీ డయాగ్రామ్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటే జూమ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది మనకున్న మెమరీ హైరార్కీ. ఫస్ట్ CPU రిజిస్టర్స్ వస్తాయి, టాప్ ఆఫ్ ద పిరమిడ్, ఇది పిరమిడ్. ఈ పిరమిడ్ లోపల ఇవన్నీ మన మెమరీ హైరార్కీ చూపిస్తారు బేసిక్గా మ్యాక్సిమం వరకు. CPU రిజిస్టర్స్, క్యాష్ మెమరీ, మెయిన్ మెమరీ, USB ఆర్ అనొచ్చు, ఫ్లాష్ అనొచ్చు. తర్వాత మ్యాగ్నెటిక్ డిస్క్ ఆర్ హార్డ్ డిస్క్, తర్వాత మ్యాగ్నెటిక్ టేప్స్ అండ్ ట్యాప్ డ్రైవర్స్ అని అనొచ్చు. సో ఈ హార్డ్ డిస్క్ అన్న ఒకటే, మెమరీ మ్యాగ్నెటిక్ డిస్క్ అన్న ఒకటే. ఓకేనా. ఒకప్పుడు ఇవి ఉన్నాయి, మ్యాగ్నెటిక్ టేప్స్ ఉన్నాయి, తర్వాత మ్యాగ్నెటిక్ డిస్క్ కనెక్ట్ అయింది, తర్వాత USB, తర్వాత మెయిన్ క్యాచ్, ఇప్పుడు CPU రిజిస్టర్స్ వాడుతున్నాం మనం. సో అట్లా ఇవాల్వ్ అయింది. ఇది టాప్లో ఉంది. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆ మెమరీ యొక్క యాక్సెస్ టైం స్పీడ్. 1 nanosecondsలో CPU రిజిస్టర్స్ అంత జల్దీ యాక్సెస్ చేయగలుగుతాయి. ఓకేనా. అలానే క్యాచ్ మెమరీ 10 nanoseconds, తర్వాత మెయిన్ మెమరీ 100 nanoseconds. ఇక్కడ నువ్వు ఇది దాని యొక్క స్పీడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, మీకు అర్థమవుతుందా. సో అన్నిటికన్నా స్పీడ్ ఏది, CPU రిజిస్టర్స్ అన్నిటికన్నా స్పీడ్ ఉంటుంది దాని యాక్సెస్ టైం. అన్నిటికన్నా తక్కువ ఏంటి, ఫస్ట్ కనిపెట్టిన మ్యాగ్నెటిక్ టేప్స్ ఒక మెమరీ దాని యాక్సెస్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, CPU రిజిస్టర్స్ ఓకే. ఇప్పుడు క్యాచ్ మెమరీలో స్టాటిక్ ర్యామ్ అని ఉంటుంది, డైనమిక్ ర్యామ్ అని ఉంటుంది. ఈ క్యాచ్ మెమరీ అని అర్థమైందా. ఇప్పుడు సపోజ్ గూగుల్లో మీరు యూఈజ్ ఎలాన్ మస్క్ అని మీరు సెర్చ్ చేసిండు, ఓకే, సెర్చ్ చేసిండు, వాళ్ళు చేసిన నెక్స్ట్ టైం మీరు సెర్చ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ చూపిస్తుంది మీరు, అర్థమైందన్నా. ఇప్పుడు గూగుల్లో మీరు ఇక్కడ సెర్చ్ బార్లో మీరు సెర్చ్ చేసిండు, సెర్చ్ చేసినాక యూఈజ్ ఎలాన్ మస్క్ అని సెర్చ్ చేసిండు, మళ్ళీ నెక్స్ట్ టైం సెర్చ్ చేసినప్పుడు ఆ ఎలాన్ మస్క్ ఇక్కడ కింద కనిపిస్తుంది. సో ఇది ఎక్కడ పోయి స్టోర్ అయింది, క్యాష్ మెమరీలో పోయి స్టోర్ అయింది, అందుకే నీకు అక్కడ కింద చూపిస్తుంది. మళ్ళీ నువ్వు ఒకసారి గూగుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి రిమూవ్ డేటా హిస్టరీ అన్నప్పుడు క్యాష్ మెమరీలో సెలెక్ట్ చేసినాకో అంతా వెళ్ళిపోతుంది. జస్ట్ గూగుల్ అని కాదు, ప్రతి యాప్లో, ఇప్పుడు టెలిగ్రామ్లో కానీ నువ్వు అన్ని సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్లో మూవీస్ అనేది డౌన్లోడ్ చేసుకుంటావు. బేసిక్గా టెలిగ్రామ్ స్టోరేజ్ ఒక 30 MB అనుకున్నాం, నువ్వు 1 GB మూవీ అట్లా 5 GB మూవీస్ డౌన్లోడ్ చేసినాం, అప్పుడు దీని మెమరీ స్టోరేజ్ అయిపోతుంది 5.30 అయిపోతుంది. సో ఇప్పుడు క్యాచ్ మెమరీలో ఇదంతా 5 GB ఉంది ఇప్పుడు క్యాచ్ మెమరీలోనే. సో నువ్వు యాప్ ఓపెన్ చేసి అక్కడ కింద క్లియర్ క్యాచ్ అని ఉంటుంది, క్లియర్ క్యాచ్ వచ్చినాకనే మళ్ళీ ఇదంతా 5 GB అంటే వెళ్ళిపోతుంది, నీ దగ్గర ఉంటే 30 ఉంటుంది, అదే క్యాచ్ మెమరీ అంటే. సో క్యాచ్ మెమరీలో మళ్ళీ 2 ఉంటాయి, స్టాటిక్, డైనమిక్. ఓకేనా. దాన్ని SRAM అంటారు, తర్వాత డైనమిక్ని DRAM అంటారు. బేసిక్గా స్టాటిక్ ర్యామ్ అనేది కాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, కానీ వేరే డైనమిక్ అనేది ఎకనామికల్ చీప్గా ఉంటుంది అండ్ స్లోగా ఉంటుంది, పైసలు పెట్టు స్పీడ్ పెంచుకో అలా అనమాట. స్టాటిక్ అనేది స్పీడు, ఇదన్నీ స్లో. స్పీడ్ ఉందంటే ఆటోమేటిక్గా కాస్ట్ ఎక్కువ అవుతుంది,
ఈ డైనమిక్లో స్లో ఉన్నాయి కాబట్టి కాస్ట్ ఎలా తక్కువ ఎకనామికల్గా ఉంటాం మనకి అందుబాటులో. సో సిపియూ రిజిస్టర్స్ క్యాచ్ మెమరీ మనం ఒక ఇంటర్నల్ మెమరీలో వాడతాం. దీన్ని మనం బైట్స్లో కొలుస్తాం. తర్వాత మెయిన్ మెమరీ అనేది ర్యామ్. మెయిన్ మెమరీ అర్థమైంది కదా. క్యాచ్ మెమరీ వచ్చేసేసి స్టాటిక్ ర్యామ్ కిందకి వస్తుంది. మెయిన్ మెమరీ అనేది డైనమిక్ ర్యామ్ కిందకి వస్తుంది. క్యాచ్ మెమరీ అనేది జస్ట్ స్టాటిక్ ర్యామ్. తర్వాత మెయిన్ మెమరీ లోపల డైనమిక్ ర్యామ్. ఇది ప్రైమరీ మెమరీ. జీబీలలో వస్తాం. ఇప్పుడు మనం వాడతాం కదా ఫోన్లలో 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, 128 స్టోరేజ్, అది మెయిన్ మెమరీ, అది డైనమిక్ ర్యామ్. తర్వాత యూఎస్బి ఫ్లాష్, ఈ జీబీలో కోసం ఈ సెకండరీ మ్యాగ్నెటిక్ డిస్క్, ఇవి సెకండరీ మెమరీ అని అంటాం. ప్రైమరీ మెమరీ అంటే మెయిన్ మెమరీ. కంప్యూటర్లలో మెయిన్ మెమరీ, సెకండరీ మెమరీ, ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ చాలా సరి ఉంటుంది. సో ప్రైమరీ మెమరీ అంటే మెయిన్ మెమరీ. ఆపరేటింగ్ సిస్టమ్ చాలా సార్ ఉంటుంది. ప్రైమరీ మెమరీ ఫస్ట్ సెకండ్ మెమరీలకి వస్తుంది ప్రాసెస్, తర్వాత ప్రైమరీ మెమరీకి పోతుంది బేసిక్. అలా ఉంటాయి అన్నమాట. ప్రైమరీ మెమరీ మెయిన్ మెమరీ వస్తుంది. తర్వాత సెకండరీ మెమరీలో యూఎస్బీ కానీ హార్డ్ డిస్క్ కానీ ఇవన్నీ సెకండ్ మెమరీ కిందకి వస్తాయి. హార్డ్ డిస్క్ టీబీలలో వస్తారు, టీబీలలో ఉంటుంది. యూఎస్బీ అనేది జీబీలలో ఉంటుంది. తర్వాత మ్యాగ్నెటిక్ టేప్స్ అనేది లాస్ట్ అప్పట్లో ఉంటుంది. వీటిని యాక్సిలరీ మెమరీ అంటారు. పెట్టాలలో వస్తారు. ఓకే, టీబీ, జీబీ, 20 GB పైనది అన్నిటికన్నా తక్కువ బైట్స్లో వస్తుంది. తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ పిరమిడ్లో స్పీడ్ అనేది తక్కువ వస్తుంది. మ్యాగ్నెటిక్స్ అప్పుడు ఫస్ట్ కనిపెట్టినప్పుడు నా స్పీడ్ చాలా తక్కువ ఉన్నది. తర్వాత ఇప్పుడు సిపియూ రిజిస్టర్స్లో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు అలా డాటా అనేది వచ్చేస్తుంది. సో స్పీడ్ అనేది పైనుంచి తక్కువ వస్తుంది, కింద నుంచి పెరుగుతుందని అనొచ్చు కదా, అట్లనే రాసుకో. తర్వాత కాస్ట్ అనేది తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు స్పీడ్ తగ్గుతుంది పైనుంచి, స్పీడ్ తగ్గుతుంది, కాస్ట్ కూడా తగ్గుతుంది. దీని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. స్టాటిక్ ర్యామ్ యొక్క కాస్ట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత దీని తక్కువ. సో కాస్ట్ కూడా మస్తు ఎక్కువ ఉంటుంది. ఇక తక్కువ మ్యాగ్నెటిక్స్ అనేది ఇంకా చీప్ ఉంటుంది అలా. తర్వాత సైజ్ అనేది చూడండి పెరుగుతూ పోతుంది. చాలా తక్కువ టీబీ సైజ్ అనేది పెరుగుతుంది. యాక్సెస్ టైం కూడా జెల్ అయిపోతుంది. స్పీడ్ అనేది పెరుగుతుంది. యాక్సెస్ టైం అంటే యాక్సెస్ ఎంత జెల్లో తీసుకొచ్చి ఇస్తుంది డాటా అంటే అన్నీ యాక్సెస్ టైం. సో యాక్సెస్ టైమే పెడుతుంది. ఒకసారి మీరు ఇది చూడండి, ఇది చూసి పిరమిడ్తో కంపేర్ చేసుకొని మీకు అర్థమైపోతుంది.